హాయ్ హలో నమస్తే అంటూ న్యూస్కు స్వాగతం. ప్రస్తుతానికి మనము ప్రజావాణి కార్యక్రమం కమిటీ మండలికి హాజరవ్వడం జరిగింది. సో ఇక్కడ అందరూ సమస్య ఉన్న వాళ్ళందరూ రావడం జరిగింది. విత్ ఆఫీసర్లు కూడా. సో ఇక్కడైతే ఒక సమస్య ఉన్న వ్యక్తిని అడుగుదాం. ఏం ప్రాబ్లం ఏంది, ఎక్కడి నుంచి చెప్పన్నా, ఏం ప్రాబ్లం ఏంది, ఎందుకు వచ్చినావు ప్రజావాణికి? ల్యాండ్ మిస్సింగ్ ఉండే అన్న. 2014-15లో రిజిస్ట్రేషన్ చేయించారు. 7 ఎకరాల భూమి గోతీరాయిలా సన్నఫ్ బావుని 7 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ అయింది. కొత్త పాస్బుక్లో మన ధరణి వచ్చిన తర్వాతనేమో 6 ఎకరాల చిల్లర జాగం. అంతకుముందు ఎంత ఉండే? 7 ఎకరాలు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఉన్నాయి, పేపర్లు కూడా ఇప్పుడు సబ్మిట్ చేసినాం సార్కు. కొత్త పాస్బుక్లో ధరణి మన పచ్చ పాస్బుక్లోనేమో తక్కువ వచ్చింది జాగం. కేసీఆర్ ఇచ్చిన పాస్. మళ్ళీ తర్వాత చాలాసార్లు అడిగినా కొద్దిగా ఇప్పుడు ఏదో ప్రాబ్లం రాలేదు, తర్వాత చేయండి అప్లై వస్తుంది అని అన్నారు. మళ్ళీ ఇప్పటిదాకా రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రోగ్రాం వల్ల ఇక్కడ సబ్మిట్ చేసినాము. సార్ అన్నారు అయితే ఏమన్నాడు సార్? చేస్తామన్నారు, పరిశీలించి చూసి మీకు చెప్తాము. కాదు, ఇంతకుముందు మీరు వేయలే సార్? ఆప్షన్ లేదన్నారు ఇంతకుముందు. ప్రతిసారి ప్రతి ఇయర్ ఇచ్చినాం. ఆప్షన్ లేదు, ఆగండి మిస్సింగ్ అయిన జాగాలకు అన్నారు, అంతే. అట్లనే ఆగిరి తెలియక మా వాళ్ళు కూడా కొద్దిగా తెలియనట్టే ఉంటారు. ఒకసారి వస్తే నెల దాకా రారు. ఇప్పుడు దానికి రైతు బంధు లేదు, ధరణి లేదు, అసలు జాగా చూపెడితేనే లేదు. రైతు బంధు ఏడొస్తుంది, ఉన్న జాగాకి వస్తున్నది, తక్కువ జాగాకి ఎట్లా వస్తుంది? అసలు 6 ఎకరాలు 7 ఎకరాలు ఉండాలా, రిజిస్ట్రేషన్ అయింది. 6 ఎకరాల 10 గుంటలే ఉన్నది. ఇప్పుడు 30 గుంటల జాగా రాలేదు, మిస్ అయింది మొత్తం. ఎంత మిస్ అయింది? 30 గుంటలు. 30 గుంటలు. అది కూడా 47 సర్వే నంబర్ బోర్గి శివ సర్దార్ తండ మాది బోర్గి. ఇప్పుడు అక్కడ 30 గుంటలు ఉందంటారా? జాగా ఆల్రెడీ కాసు ఉన్నది, ఆల్రెడీ పండిస్తున్నాం, ఉన్నది ఆల్రెడీ జాగా ఉంది, ఆల్రెడీ చేస్తున్నాం. దాంట్లో పంట కూడా పాస్బుక్లో లేదు, పట్టా పాస్బుక్లో లేదు, కొత్త దాంట్లో పాతది కూడా ఉంది పాస్బుక్ ఆల్రెడీ. సార్ ఏం హామీ ఇచ్చాడు? చూసి చెప్తాం మీకు ఇన్ఫర్మేషన్ అవుతుందని అన్నాడు. రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ పేపర్లు కూడా ఇచ్చినాం సార్. ఇప్పుడు ఎట్లా దాని ప్రాసెస్? మళ్ళీ 30 గుంటలు అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేమో మరి సార్ చెప్తా అన్నాడు. అది చూసిన తర్వాత చెప్పిన తర్వాత ఏదైనా దాని మీద ముందైతే ఎంక్వైరీ చేస్తామన్నారు. దాంట్లో ఆఫీస్లో నేను చూసి పాత డాక్యుమెంట్లు తర్వాత చెప్తా అని చెప్పింది సార్. ఇది ఈయన 30 గుంటలు మిస్ అయిందని రావడం జరిగిందన్నారు ధరణికి. కరెంట్ సమస్య గురించి సమస్య ఎట్లా ఉంది? సర్దార్ తాండాకు కరెంట్ కనెక్షన్ ముందు తడకల నుండి ఉండే. అయితే ఒక 1 ఇయర్ క్రితము ఏడీ సార్ వచ్చి మన కంటి నుంచి ఇచ్చింది. సింగిల్ ఫేస్ కనెక్షన్ తడకల నుంచి ఉండే. అయితే అప్పుడు చాలా ప్రాబ్లం వస్తుందని ఏడీ సార్కి లెటర్ కూడా పెట్టినాం. ఈరోజు ఆ లెటర్ ఇచ్చినాను, నెల అవుతుంది. ఇప్పటిదాకా అసలు ఏం చేయలే, కరెంట్ అంతే సతాయిస్తున్నాం. కంటి వాళ్ళకి అయితే మంచిగా ఉన్నది, మా తాండకైతే ఎప్పుడు పోతే అప్పుడు ఇంకా గంటన్నర రాలేదు. సాయంత్రం పోతే మాత్రం మళ్ళీ పొద్దునే వస్తుంది. మేడం అడిగి ఇచ్చిన ఆల్రెడీ లెటర్ ఇచ్చిన, ఇంకా మేడం మాట్లాడలే, కల్పిస్తా సార్ ఆ లెటర్ ఇచ్చిండు. మళ్ళీ ఒకటి చాప్టా ఏరియాలో మా ఏరియా ఉంది, చాప్టా శివర్లో 2018లో డీడీ కట్టిరు మా వాళ్ళు, మా చిన్ననాలో డీడీ కట్టిరు. సగం లైన్ గుంజిరు, సగం పోల్ ఉన్నాయాడ. అలా మా వాళ్ళకి కనెక్షన్ రాలేదు. మధ్యలో దాకా ఒక ట్రాన్స్ఫర్ పెట్టేసిరు, సరిపోయి మొత్తం 20 పోలు వచ్చినాయి. 10 పోలు పెట్టేసిరు, వైర్ గుంజిరు, ట్రాన్స్ఫర్ పెట్టారు. ఎన్ని పోల్కి డీడీ కట్టిరు మీరు? మొత్తం 20 పోలు వచ్చినాయి ఆల్రెడీ. డీడీ కట్టినాయి, పైసలు స్తంభాలు వచ్చినాయి, పోలు వచ్చినాయి, సగం పోలు పెట్టేసిరు ఆల్రెడీ. ఏడీసారి చెప్తే నేను ఒకసారి వాళ్ళకు కాంట్రాక్టర్ వాళ్ళకు పంపించి సర్వే చేపిస్తా అన్నాడు. మళ్ళీ ఆ లెటర్ ఇచ్చి నాకు ఆ పాత లెటర్ నేను ఇచ్చింది. ఆ లెటర్ ఇచ్చి నెల దోమైనా అవుతున్నది, ఇంకా సర్వే చేసేటోళ్ళు రాలేదు, ఆ చూసేటోళ్ళు రాలేదు. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇచ్చి లెటర్ ఇచ్చిన, అదే పాత లెటరే ఇచ్చిన. కరెంట్ సమస్య, వాటర్ సమస్య ఎట్లా? వాటర్ సమస్య ఉన్న మిషన్ భగీరథ మొన్న రిపేర్ చేసిరు సెక్రటరీ వాళ్ళు. కొద్దిగా సగం తాండకు రాకుండే, అయితే క్లీన్ చేయించి మొన్న సరి చేసిరు, మంచి ఇప్పుడైతే. ఓకే, ఇది రోడ్ ఒకటి ఉంది, అది రోడ్లు ఉన్నాయి కానీ చేస్తా అన్నారు. ఇది అన్న వాళ్ళ సమస్య కరెంట్. అదేవిధంగా ధరణి సమస్య కూడా రావడం జరిగింది.